పల్లెపూరు తారాస్థాయికి చేరింది. ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం కమాన్పూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఉన్నాము. హోరాహోరీగా ఉదయం 6 గంటల నుంచి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి బారులు తీరి వస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. 7 గంటలకు కరెక్ట్గా పోలింగ్ స్టార్ట్ అయింది. 6 గంటలకి మనకి ఒక మాక్ పోలింగ్ నిర్వహించడం జరిగింది. చాలా దాదాపు 2700 పైచీలకు ఓటర్లు ఉన్నారు ఈ గ్రామంలో. కరీంనగర్కి సమీపంలో ఉంది. చాలా అవేర్నెస్ ఉన్నటువంటి గ్రామము. తారాస్థాయికి చేరింది. ఏం చదువుతున్నావు? ఫస్ట్ టైం ఇప్పుడే. ఫస్ట్ టైం వేస్తున్నావు. ఎట్లా అనిపిస్తుంది ఫస్ట్ టైం ఓటర్కి వేస్తే? చెప్పు బిడ్డ. వేసి వచ్చిండ్రా మీరు? వేయలేదా? ఏం పేరు నువ్వు? ఏం చదువుతున్నావు? సెకండ్ ఇయర్. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. ఏ కాలేజీలో? గౌట్ జూనియర్ కాలేజ్. ఓకే. మరి మొదటిసారి బ్యాలెట్ పేపర్ మీద ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నావు కదా, ఎట్లా అనిపిస్తుంది? చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. అమ్మ మీరు ఇదివరకు వేసారా ఓటు? వేసిన. ఏం చదువుతున్నారు? సెకండ్ ఇయర్ ఎంఎల్టీ. ఎంఎల్టీ ఎక్కడ? కరీంనగర్లోనే. గౌట్ కాలేజ్. మంజులా. ఓకే. ఏంటి ఇక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీ దగ్గర? అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అన్ని ప్రాబ్లమ్స్. ఏం కావాలి? గుడి. సర్పంచ్ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు కదా, వాళ్ళని అడిగినాం, చేపిస్తా అన్నారు. ఏం గుడి కావాలన్నారు? మాకు సేవలాల్ గుడి కావాలి. వారి అభిప్రాయాలను కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద ఎట్లా ఉన్నది ఇక్కడ సిచ్యువేషన్ అయితే మంచిగా నడుస్తుంది. దేవుని దయ ఎవరు ఏమేమన్నా కానీ చేపించే అభ్యర్థి కంపల్సరీ కావాలి. చదివిన అభ్యర్థి గెలితేనే అభివృద్ధి అవుతుంది కాబట్టి మంచిగా నడుస్తుంది. ఇక ప్రజలు కూడా ఎన్నుకున్నారు కదా అభ్యర్థి చదువుకున్న అబ్బాయి కావాలని.